రామ్ ఫ్రెండ్స్. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్. ఈయన నిన్న పిఠాపురం పోలీసులు తెలంగాణలో ఉంటున్న ఇతగాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వెంటనే ఈ బ్యాచ్ అంతా జర్నలిస్టుల ట్యాగులు వేసుకుని తోటి జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తారా, తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా అంటూ ట్వీట్లు, వీడియోలు. మ్యాటర్ సింపుల్. ఓ డార్క్ బ్యాక్గ్రౌండ్, చీకట్లో నల్ల కళ్ళద్దాలు, మెడలో కెర్రతుండు, వెనక కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని విరగబడి రాక్షస నవ్వుతూ ఇష్టానికి మాట్లాడతా, కులాల మీద వివక్ష చూపిస్తా, హిందువులను, సనాతన ధర్మాన్ని, మన ఇతిహాసాలని, సద్గురువుని, పవన్ కళ్యాణ్ గారిని, ఒక డెప్యూటీ సీఎంని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఒక మనిషిని మాత్రమే టార్గెట్ చేస్తా, అమ్మాయిలను ట్రోల్ చేస్తా, ఇదే నా జర్నలిజం, నేనే జర్నలిస్ట్ని అంటే ఎవ్వడూ ఊరుకోరు. అసలు ఇలాంటి వాటిని జర్నలిస్టులము అని చెప్పి సపోర్ట్ చేసే వీళ్లకు సిగ్గుండాలి. ఈమె ఒక కమ్యూనిస్ట్, గంజాయి మొక్క, తులసి చందు. జోసెఫ్ అలియాస్ రావణ్ని వెనకేసుకొస్తూ నిండి ట్వీట్లు, వీడియోలు, వీళ్ళు ఉగ్రవాదులు అంటూ ప్రశ్నలు. ఈమెను ఎవరో ట్రోల్ చేశారు అని ఇప్పటికే ఎన్నోసార్లు నేను రాలిపోతా, బలైపోతా, నాకేమన్నా అవుతున్న పిల్లలకి ఏమవుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, నన్నేదో చేసేస్తారు అని గజ వణుకుతూ రోడ్ల మీదకి వచ్చింది. ఎన్నోసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మొన్న ఈ మధ్య ఈమె కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకున్నారని తెగ సంతోషపడుతూ సజ్జనార్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంది. చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్కి జోసెఫ్ రియాక్షన్ అంట. ఆయన మాటలు, ఆయన బూతులు సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. యాక్షన్ లేకపోతే రియాక్షన్ ఉండదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. అండ్ చాలా అగ్రెసివ్గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఆ అగ్రెసివ్నెస్ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది, వాళ్ళకి నేర్పించింది. మీరు ఇలా తయారవ్వండి, నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళ యాక్షన్కి ట్రోల్స్ రియాక్షన్ అని సర్ది పెట్టుకోక ట్రోల్స్ మీద రౌండ్ టేబుల్స్ డిస్కషన్లు ఎందుకు, ట్రోల్ ముఠా అనుకుంటూ మీటింగులు ఎందుకు ప్రెస్ మీట్లు ఎందుకు ఇంత హిపోక్రసీ? 2 తలల విషపు నిండిన పాములు మీరు ఎప్పుడైనా చూసారా? ఇలానే బిహేవ్ చేస్తాయంటున్నారు ప్రజలు ఈ రోజున. అండ్ మీరు ఆ వీడియోలో భూతత్వమేసి వెతికినా, ఎంత చాలా స్లోగా పెట్టి విన్నా, ఈ ప్రశ్న రావణ్ అసలు పేరు తెలీదు మీకు. ఆయన ఎవరో కూడా మీకు చెప్పరు. ఆయన నాస్తికుడు అని చెప్పే క్రైస్తవుడు. ఆయన పేరు జోసెఫ్. కానీ ప్రజల్లోకి రావాలి, హిందువుల్ని పిచ్చోళ్ళని చేయాలి, సెక్యులర్ని కన్ఫ్యూజ్ చేయాలి, సెక్యులర్లతో కూడా ఆహా ఓహో అనిపించుకోవాలి అంటే హిందూ పేరుతో రావాలి. పేరెంటల్ మిస్టేక్, తల్లిదండ్రి నాకు తప్పుడు పేరు పెట్టారు అని చెప్పి పేరు మార్చుకున్నాడు. జోసెఫ్ రావణ్గా మారిపోయాడు. ఒక క్రైస్తవుడు నాస్తికుడిగా హిందువుగా చలామణి అవుతున్నాడు. ఆ ముక్క ఎందుకు ఈ సో కాల్డ్ ఇండిపెండెంట్ గంజాయి మొక్కలు చెప్పలేదు? పవన్ కళ్యాణ్ మాటలకి జోసెఫ్ రియాక్షన్ అని సపోర్ట్ చేస్తూ మద్దతిస్తూ వీడియోలు చేసిన వీళ్ళు, మరి పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కూడా ఇంకొకరు చేసిన దానికి రియాక్షన్ అని చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అలా ఎందుకు మారిపోయారు? సనాతన ధర్మం మీద నోటికి వచ్చింది మాట్లాడుతుంటే, రోజుకి దాడులు చేస్తుంటే, గుళ్ళను కూల్చేస్తూ ఉంటే, హిందువుల పండుగలు చేసుకోనివ్వకపోతే అప్పుడు ఆ యాక్షన్కి కదా పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్ ఇచ్చింది. అది వీళ్ళకి కడుపు మంట. బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే. ఎందుకు? అక్కడ ఇళ్లల్లోకి వెళ్ళి లాక్కొచ్చి హిందూ ఆడపిల్లల్ని, హిందూ కుటుంబాల్ని ప్రాణాలు లేకుండా చేశారు కాబట్టి. కళ్ళ ముందు యాక్షన్లు చూసి రియాక్షన్ ఇస్తే దాని గురించి ఏనాడు మాట్లాడలేదు. దాని గురించి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేస్తున్నారు అని ఏ రోజు మద్దతు ఇవ్వలేదు. ఈ రోజున ఈయన అరెస్ట్ని మాత్రం వెనకేసుకొస్తూ ఆయన యాక్షన్కి రియాక్షన్, ఆయన మారితే ఈయన మారుతాడు, ఈయన చేసింది తప్పు కాదు అంటున్నారు. అసలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన కామెంట్స్కి అరెస్ట్ చేశారనుకుంటున్నారా? అది మాత్రమే హైలైట్ చేస్తే జనాలు అయ్యో ఇది ఒక రాజకీయ ఇష్యూ, రాజకీయ నాయకుడిని అన్నారు, వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి నీరు కార్చే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజున. అది మర్చిపోకండి. బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు వాళ్ళు కావాలంట. కుదరదు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు వాళ్ళు కావాలంట. పవన్ కళ్యాణ్ గారికి రియాక్షన్ ఇచ్చాడా? ఆయన ప్రశ్నించాడా? ఆవేశం చూపించాడా? నా అమ్మ నా కొడుక అనుకుంటూ బూతులు మాట్లాడడం ఆవేశమా? అన్నదమ్ములకి గొడవలు పెడుతున్నా లోపల నా కొడక, పెంట దిగా నా కొడక, తోలు తీస్తావా? ఎంతమంది తోలు తీసావా నా కొడక? నువ్వు పూర్వజు లేసి వచ్చేసిన అనామకం నా కొడక, ఇస్కాన్లో తరివేస్తే, హిందువులు ఇస్కాన్లో తరివేస్తే నా కొడక, బయటకు అడుక్కు తినే నా కొడక. ఫ్యామిలీ మీద, వైఫ్ మీద లైవ్ పెట్టి నోటికొచ్చింది మాట్లాడడం ప్రశ్నించడమా? బూతులు మాట్లాడడం, ఇదిగో అమ్మాయిల మీద బూతులు,
ఈ వీడియోస్ ఏవి కూడా ఈ వీడియోలు ఇవన్నీ కూడా మీకు ఎక్కడా కూడా ఈ సో కాల్డ్ ఈ తులసి చందు అనే ఆమె వీడియోలో మీకు వినిపించి ఉండదు. ఆయన మొత్తం స్టోరీ చెప్పాలి అంటే ఆయన ఏమేం మాట్లాడాడు, ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది అన్నప్పుడు ఆయన ఏ వీడియోలు చేశాడో అన్నీ చూపించాలి. సనాతన ధర్మం, రాముడు, హిందువులు ఏం చేశారు, దేనికి రియాక్షన్ మరి అది? వస్తువులా చూస్తావు అంతేలే. మన ధర్మ రక్షణలోనే ఉందిగా, ధర్మరాజు గారు అదేగా చేసింది. అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా ఈ రోజు? ఇలా నా కొడుక అనుకుంటూ మాట్లాడొచ్చా? ఇతిహాసాలు మహాభారత్ని తక్కువ చేయొచ్చా? కోట్లాది మంది దైవంగా నమ్ముతున్న వాళ్ళని అది జుగుప్సాకరంగా మాట్లాడచ్చా? ఇట్లా మాట్లాడిన వీడిని చూపించి సైంటిఫిక్ టెంపర్ ఏమాత్రం లేని నాస్తికుడిని అరెస్ట్ చేయడమే కరెక్ట్ అని ఎందుకు చెప్పలేదు? ఇవే మాటలు వేరే మతం గురించి మాట్లాడితే ఈమె ఇలానే సపోర్ట్ చేస్తుందా? సైంటిఫిక్ టెంపర్ అనుకుంటూ వీడియోలు చేయదు, పరమత సహనం ఉండాలి అనుకుంటూ. నువ్వు ఒక జర్నలిస్ట్వా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్వా? ఈ అబద్ధపు వీడియోకి మళ్ళీ యాడ్స్ వేసుకుని డబ్బుల కోసం ఇలా బతికేనా అని చీ కొడుతున్నారు జనాలు కామెంట్స్లో. ఒక్కసారి ఆపి కామెంట్స్ చదువుకోండి. నీతులు చెప్పకు నక్క, నిన్ను ఏదో అన్నారు అని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావుగా, నిన్ను లోపల వేస్తే సెట్ అయిపోతుంది, దరిద్రం పోతుంది. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇలానే ఉంటుంది. సో రేపు ఎవడేమన్నా లబోదిబోం అనుకుంటూ కంప్లైంట్ చెయ్యకండి. యూ హ్యావ్ లాస్ ద రైట్ టు ఈవెన్ కంప్లైంట్ బై సపోర్టింగ్ సచ్ ఫిల్త్. నాకు నచ్చింది నా ఛానల్లో చూయించుకుంటా అంటారా? అయితే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనే పేరు తీసేయండి, అమ్ముడుపైన ఎర్నలిస్ట్ అని పెట్టుకోండి. జర్నలిజంకే మచ్చ ఇట్లాంటి వాళ్ళు. ఇంత జుగుప్సాకరమైన భాష మాట్లాడి ట్రోల్ చేసే వాడిని పక్కన పెట్టుకుని మద్దతు ఇచ్చే వీళ్ళని ఏమనాలంటారు? దళిత క్రైస్తవ సభ అంట. సుప్రీంకోర్టు, హైకోర్టే చెప్పింది దళిత క్రైస్తవులు అనేది లేదు అని, మన రాజ్యాంగంలోనే ఉంది. అయినా వీళ్ళు అదే పేరు వాడి సభలు పెట్టుకుని దళితుల ముసుగులో హిందూ స్వామీజీలను, సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడుతున్నాడని పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబాన్ని ఏదో చేసేస్తాం, పొడి చేస్తామని మాట్లాడితే తప్పు అనాల్సింది పోయి సపోర్ట్ ఎలా ఇస్తున్నారు అసలు? హిందువులంటే ఎందుకింత ద్వేషం వీళ్ళకి? ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు అంటే జనాలు పట్టించుకోరు అని వీళ్ళు నీరు కార్చి డైవర్ట్ చేస్తున్నారు. ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారిని అనడం కాదు, హిందూ ధర్మాన్ని అనడం, రామాయణాన్ని అనడం, మహాభారత్ని అనడం, అమ్మాయిల్ని దరిద్రంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం మొదలు పెడితే ఈ దేశ విద్రోహ శక్తుల తరపున మాట్లాడిన వీళ్ళపైన UAPA చట్టంలో కేసు పెడితే బెయిల్ కూడా రాదు. ఇప్పటికీ ఎప్పుడో హిందూ ధర్మం కోసం, శ్రీరాముడి కోసం చెత్తవాగుడు వాగిన రోజే కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వాలు ఈనాటికి ఆ విషయంగా చర్యలు తీసుకోపోగా రాజకీయ నాయకుడిని తిట్టాడని అరెస్ట్ చేస్తే ఆ కేసు నిలబడుతుందా? బెయిల్ తీసుకొని బయటికి వచ్చాడు. కానీ వెంటనే సర్పవరం పోలీసులు 2025లో ఇంకో కేసు నమోదైందని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బూతులు తిట్టడం జర్నలిజం కాదు, రెచ్చగొట్టేలా మాట్లాడడం జర్నలిజం కాదు. కుల విద్వేషాలు రెచ్చగొట్టడం, అది కూడా ఒక క్రైస్తవుడు అయ్యుండి నాస్తికుడిని అని ముసుగు వేసుకుని మోసం చేస్తూ మాట్లాడడం జర్నలిజం కాదు. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఇన్ని రోజులకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. బట్ మళ్ళీ బెయిల్ రాకుండా కనీసం ఇలాంటి హిందూ వ్యతిరేక శక్తులని, దేశ విద్రోహ శక్తులని కట్టడి చేయాలి. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దేవుళ్లను తిట్టడం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. సనాతన ధర్మాన్ని కించపరచడం, హిందూ దేవుళ్లను తూలనాడటం, చిన్నపిల్లల్ని వాడుకొని కులాల మధ్య విద్వేషాలు రేపటం, ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావు. గత సంవత్సర కాలంలో ఈ రావణ్ అనే డిజిటల్ ఉగ్రవాది చెయ్యని నేరం లేదు. ఐ హోప్ పీపుల్ లైక్ హిమ్ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ పనిష్మెంట్స్. ఇలాంటి వాళ్ళని ఇప్పటి వరకు జనజీవనంలో తిరగనీయడం ముమ్మాటికి ప్రభుత్వం చేసిన తప్పు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇంకా వీళ్ళని ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంటారా? ఇంకా ఇలాంటి వాళ్ళ వీడియోలు చూద్దామా? ఇంకా ఇలాంటి వాళ్ళ వీడియోలని అనాలిసిస్ని నమ్ముదామా?